నమస్తే అండి తెలంగాణ ప్రజలందరికీ. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పాలనలో. దాని తర్వాత హైడ్రా ఒకటి తీసుకొచ్చిండ్రు. హైడ్రా తీసుకురావడం మంచి పద్ధతే. చెరువులు, కుంటలు, బావులు, నాలాలు రక్షించడం మంచి పద్ధతే. కానీ దీనివల్ల ఉన్నవాళ్ళు ఏ రకంగా ఇంకా ఉన్నవాళ్ళు అవుతుండ్రు, ఎవరైతే ప్రభుత్వ ప్లేస్లు తెలియకుండా కొన్నోళ్ళు ఏ రకంగా లాస్ అవుతుండ్రు, అసలు ఇది పేదవాళ్ళక పెద్దవాళ్ళక హైడ్రా గురించి మనం కొంతమంది దగ్గర ఎవరైతే ఫీల్డ్కి తిరుగుతారో ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాము. మనము రండి నగిరన్న. నమస్తే అండి, నా పేరు గిరిబాబు, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. చెప్పండి. అయితే ఇప్పుడన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 2 నెలల నుంచి చూస్తున్నాం హైడ్రా అనేది. ఇల్లు నోటీసులు ఇచ్చిండ్రు, కూలగొడుతుందని చెప్పేసి అంటుండ్రు. కానీ ఇప్పుడు మనం ఉన్న సున్నం చెరువు కానీ, కుక్కడపల్లి కానీ, ఇప్పుడు నిన్న అమీన్పూర్ కానీ, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడెంలో కూలగొట్టిండ్రు. మీరు కూడా వెళ్ళిర్రు కదా అక్కడ. అసలు ఇది ఏ రకంగా ఎవరిది తప్పు వస్తుంది? సామాన్య ప్రజలు, పేదవాళ్ళు లాస్ అవుతున్నారా? ఇది ఏ రకంగా? ఎందుకంటే ప్రభుత్వం ఏమని బదనాం చేస్తుందంటే, వీళ్ళంతా పెద్ద వాళ్ళు కట్టి కిరాయికి ఇచ్చిన అనే రకంగా వాళ్ళని బదనాం చేస్తుంటే, ఇప్పుడు మీరు పోయింది కదా, మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓకే, రైట్. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తా. ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైడ్రా సంస్థని సృష్టించారో ఆ సంస్థ తెలంగాణ పరంగా ఉపయోగకరం. కానీ దాని అమలు పరుస్తున్న విధానం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు వాస్తవానికి ప్రభుత్వ స్థలాలని, చెరువులని, కుంటలని వాటిని సంరక్షించే పనిలో భాగంగా ఈ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఒప్పుకోవచ్చు. ప్రభుత్వ స్థలాన్ని అన్యక్రాంతంగా ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూ ఆ నిర్మాణాలను చేపట్టి పూర్తయిన తర్వాత అస్సలు సమస్య అక్కడే మొదలైంది. వాస్తవానికి ఏదైతే హైడ్రా చర్యలు చేపడుతుందో ఆ చర్యలు ముందుగా పేదలపైన కాదు, అమాయకుల ప్రజలపైన కాదు, అడ్డమైన కష్టం, నానా రకాలుగా ఇబ్బందులు పడి ఒక సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం ఒక వ్యక్తి తన పొట్టతిప్పల కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, తన కుటుంబాన్ని ఒక ఇంట్లో, అంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుందంటే దానికి ముఖ్య కారణం ఎవరు? అధికారులు. ముందస్తుగా చేయాల్సింది హైడ్రా అధికారులు చర్యలు చేపట్టాల్సింది ఏదైతే ప్రభుత్వ స్థలం సర్వే చేసి ఆ సర్వే నివేదిక ఏదైతే తప్పుగా ఇస్తాడో ఆ సర్వే పైన మొట్టమొదటి చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఆక్రమించి నిర్మించుకున్న బిల్డర్లపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఒక 100 గజాల స్థలం కొంటుండు. ఆ 100 గజాల స్థలం కొని దానిపైన బ్యాంక్ లోన్కి వెళ్తుండు. ఇప్పుడు బ్యాంకులో ఏ విధంగా లోన్ ఇస్తారు వాళ్ళకి? నిన్న ఈ విల్లాస్ ఉన్నాయి కదన్నా, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా అమీన్పూర్ మండల్ బిఎస్ఆర్ కాలనీ. ఇందులో ఇప్పుడు దీని విషయానికే వస్తా. వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమే. ఇది కూడా అన్యక్రాంతం చేయబడ్డటువంటి భూమి. ఏ రకంగా? ప్రస్తుతం ఈ ఏరియాకి సంబంధించినటువంటి చోటా బడా నాయకులు అందరూ కలిసి వాస్తవానికి సర్వే నంబర్ 12 ప్రభుత్వ భూమే. అక్కడ గత హాయంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూసుకొని కొంతమంది పెద్ద మనుషులు సర్వే నంబర్ మార్చి దాన్ని మొత్తం మోటేషన్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విల్లాస్ కట్టి 1,50,00,000 చొప్పున విత్ బ్యాంక్ లోన్స్తో కలిపి అమ్మారు. దాంట్లో ఈ బాధితులది ఏం తప్పు ఉంది? మీరు వచ్చారు, నోటీసులు లేవు, ఏం లేవు, ఏకదాటిగా పొద్దున 6 గంటలకు వచ్చి కూల్చివేతలు చేయడం. కనీసం వాళ్ళకి ఇంటి సామాన్లు తీసుకెళ్లే సమయం కూడా మీరు ఇవ్వట్లేదు. అసలు హైడ్రా ఎవరికి ఉపయోగం? అయితే పెద్దలక పేదలక? ఇప్పుడు అంతమంది విల్లాస్ కొన్నారు, 16 విల్లాలేమో కొన్నారు. వేరే స్టేట్ వాళ్ళంతా, కొంతమంది బిజినెస్ చేయడం ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉన్నారు. వాళ్ళు దాదాపు ఎక్కువ మంది అయితే లోన్ మీదే ఉన్నారు.
అయితే ఇప్పుడు అసలు దీనికి పూర్తి బాధ్యత ఎవరు వహించాలి? దీనికి ఇప్పుడు వాళ్ళని అనవసరంగా బలి చేసింది కదా, అసలు దీనికి పూర్తి బాధ్యత ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వము, ఈ అధికారులు ఏ రకంగా మారాలన్నా? పూర్తి బాధ్యత అంటే తెలంగాణ ప్రభుత్వమే దీన్ని పూర్తి బాధ్యత వహించాలి. నిర్దాక్షిణంగా వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు ఇటువంటి అక్రమ నిర్మాణాలు ఏ విధంగా నిర్మిస్తుర్రు, వీళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇస్తుర్రు, అనుమతులు ఏడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళకి చెప్పండి? వాళ్ళ సొంతంగా పేపర్ మీద రాసుకొని బిల్డింగ్లు కడుతుర్రా? సరే, అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళ నా పనికి వస్తలేదా? అంటే వీళ్ళంతా ముడుపుల మాయలో, ముడుపుల మత్తులో మునిగిపోయి ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని కడుతుంటే పేద ప్రజలు ఏం చేశారు దానికి? ఇప్పుడు ఈ కబ్జాగాళ్ళ కన్నా ముఖ్యము ఈ అధికారులని లోపలేసి వాళ్ళ ఆస్తులు తీసుకొని వీళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు పంచాలంటే మీరు ఒప్పుకుంటారా? అట్లా ఎవరు ఒప్పుకుంటారు? ఆ రకంగా చేస్తే, ఆ రకంగా ప్రభుత్వం చేయాలంటే, ఎందుకంటే కబ్జాగాళ్ళ కన్నా ముందు అధికారులే తప్పవుతుంది కదన్నా. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ మొట్టమొదటిగా చర్య తీసుకోవాల్సింది ఒక ప్రభుత్వ సర్వేయర్. ఆ సర్వేయర్ ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగానే మోటేషన్లు కానీ, పర్మిషన్లు కానీ, నిర్మాణాలకు అనుమతులు కానీ లభిస్తాయి. ఇప్పుడు ఆ సర్వేయర్ కరెక్ట్ నివేదిక ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ తప్పిదాలు. అవును, దీనికి ముఖ్య కారకుడు ఎవరు? ఈ సర్వేయరే కదా. మరి ముందు అతని పైన చర్యలు తీసుకోండి, ఆ తర్వాత దాన్ని ఆక్రమించి నిర్మించిన వాళ్ళ పైన చర్యలు తీసుకోండి, ఆ తర్వాత బాధితులకు నష్టపరిహారం ఇచ్చి నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయించి కూల్చండి. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రజల తరపు నుంచి కూడా మీకు అడుగుతున్నా ఏంటంటే, మీరు కూడా తిరుగుతుంటారు మార్కెట్లో కాబట్టి, ఇప్పుడు ఇంత దర్జాగా ప్రభుత్వ బండి పెట్టుకొని పోలీసు వాళ్ళని యంత్రాంగాన్ని మొత్తం పెట్టుకొని నిన్న మొత్తం కూలగొట్టినరు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. అవును, పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ కూలగొట్టేది వాళ్ళే. అంటే ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏమనరని చెప్పేసి ప్రభుత్వ బండి మంచిగా దర్జాగా పెట్టుకొని వచ్చి కూలగొడుతున్నారు. అంటే ఇది అసలు ప్రజలు ఏమనరని చెప్పేసా, పేద ప్రజలు ఏమనరని చెప్పేసా? ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం, పేద ప్రజల జోలికి వెళ్తే వాళ్ళు ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరగలేరు. అదే పెద్దల జోలికి వస్తే ఆ పెద్ద అనేటోడు కూర్చున్న దగ్గర నుంచే ఫోన్లో మాట్లాడి అందరినీ సస్పెండ్ చేపిస్తుంటారు. కాబట్టి పెద్దల జోలికి పోయే ధైర్యం ప్రభుత్వ అధికారులకు ఉండదు. పేదలు అంటారా, అనగగొడితే అనగదొక్కబడితే అనగదొక్కిపోతారు. అంటే మాట్లాడే విధానంలో భయపెట్టి వాళ్ళని పక్క జరిపేస్తారు. పెద్దోడు వీళ్ళని భయపెట్టిస్తాడు కదా. నిన్న మీరు గమనించారా అన్న, ఇక్కడ కుక్కడపల్లిలో కానీ, అమీన్పూర్లో కానీ, ఇంకో దగ్గర ప్రతిపక్ష నాయకుడు నిన్న ఏదైతే బిఎస్ఆర్ కాలనీలో కూల్చివేతలు జరుగుతున్నాయి, మీరు పెట్టిన ఈ వీడియోలోనే ఒక సీన్ చూపిస్తాం మీకు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ లో ఈ బుల్డోజర్లు బిల్డింగ్లు కూలుస్తున్నాయి, ఇక్కడ కూలుస్తున్నాయి. ఇక్కడ ఈ డీసీఎం కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 1, 2, 3వ బిల్డింగ్. ఈ 3వ బిల్డింగ్ వాళ్ళకు డీసీఎంల సామాన్లు మోసుకునే సమయం కేటాయించలేదు. అంటే ఇది ఎంత నిర్లక్ష్యం, దౌర్జన్యం. ఇది హైడ్రా అనేది పేద ప్రజల పాలిట ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, లేకపోతే తెలియకుండా ఏదో రకంగా వీళ్ళకి ఒక రాక్షసునిలాగా, ఒక ఉగ్రవాదుల్లాగా ఉన్నారని చెప్పేసి అంటే. ఎందుకంటే మనం సున్నం చెరువు చూసినాం, వాళ్ళు పెట్రోల్ పోసుకున్న చిన్నపిల్లలన్నా తినేదకుండా తీసుకొని ఇవ్వకుండా, తినేది కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళని కొట్టి మరీ పోలీసు వాళ్ళు అంత గుండగా, అంటే ఎంత క్రూరంగా తయారనంటే ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుందన్న? ఇది ప్రజాపాలన అంటారు. దీన్ని ప్రజాపాలన అంటే పేద ప్రజలకి మంచి చేసే విధానాన్ని ప్రజాపాలన అంటారు కదన్న. అంటే ఎవడు కూడా కష్టపడద్దు, ఉన్నోడు కూడా ఎవడు కష్టపడద్దు పాలనలో. కానీ ముఖ్యంగా ఇది పేద ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇది ప్రజాపాలన అనే రకంగా మీకేమన్నా దీని ప్రజాపాలన అంటారు దీన్ని? వాస్తవానికి ప్రజాపాలన అనేది ఎక్కడో కనుక కనిపిస్తలేదు. ఇది రాక్షస పాలన అనడానికి అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, పేదలపైన కఠినంగా కర్కశత్వంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ హైడ్రా, అసలు హైడ్రా సంస్థ ఎక్కడ, హైడ్రా అమలు పరుస్తున్న చర్యలు ఎక్కడ? అంటే వీళ్ళు ముఖ్యంగా ముందు చెప్పింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, రంగనాథ్ సార్ కూడా చెప్పింది ఏంటంటే, మేము చెరువులని, కుంటలని, నాళాలని, బావులని కాపాడుతాము. అసలు అది కాకుండా ఇంకోటి కూడా ఏంటంటే, వాళ్ళు ఇంకోటి మర్చిపోయినట్టున్నారు. కొండలు, ఎక్కడైతే కొండలు గులగొట్టి చేసేదో ప్రకృతి, ఆ కొండలు మళ్ళీ కూలగొట్టకుండా ప్రభుత్వ ప్లేస్ ఇవన్నీ కూడా కాపాడాలి. అవి కొన్ని వాళ్ళు దాన్ని పట్టించుకోలేరు. ఇది కాపాడుతున్నా అనే పద్ధతి బాగానే ఉంది, కానీ ఈ వీళ్ళు పోయే ఏదైతే పోతుంటారు రూట్ అనేది, ప్రజలు ఏమంటున్నారంటే
ఇప్పుడు మీరు కూడా చూసారు కదా ప్రజలు ఏమంటుంటారు మెయిన్ ముఖ్యంగా మా పేద ప్రజల మీదే పడ్డారు మావే కూలుస్తున్నారని పెద్ద టవర్లు అసలు ప్రకృతిని విధ్వంసం చేసిన పెద్ద పెద్ద బిల్డర్లు టవర్లను ఎందుకు కూలుస్తారని చెప్పేసి అడుగు సోషల్ మీడియాలో కానీ ప్రజలు విశ్లేషకులు అందరూ అదే మాకు స్థానికంగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా అనే సంస్థని స్థాపించి ఈ పేదలపైన భయభ్రాంతులకు గురి చేసి ఆ భయాన్ని తీసుకెళ్ళి ఈ పెద్దల దగ్గర సెటిల్మెంట్లు చేసుకుంటుండు, మమ్మల్ని భయభ్రాంతుల గురించి మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చి మా ఇల్లు కూలగొట్టి మా కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఈ భయాన్ని వాళ్ళకు కల్పించి వారి ద్వారా సెటిల్మెంట్లు చేసుకుంటుండు రేవంత్ రెడ్డి అని చెప్పి స్థానికంగా మాకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తే అదే రకంగా అనిపిస్తుంది. ఎందుకంటే కుత్బుల్లాపూర్లో కూడా పేదవాళ్ళే గులగొట్టినారు. తర్వాత ఈటర్ రాజేందర్ ఏరియాలో ఇక్కడ కుక్కడపల్లి ఇక్కడ సిటీ ఏరియాలో కూడా పేదలే గులగొట్టారు. ఇప్పుడు మన సున్నం చెరువు కూడా మళ్ళీ ఇప్పుడు అమీన్పూర్లో కూడా అంటే ఎక్కడ చూడు ఎదురు తిరిగిన వాళ్ళు పేదవాళ్ళ మీద ఈ కొన్ని విల్లాలు ఏంటంటే ఎక్కువ మంది దాంట్లో లేరు కదన్న సాఫ్ట్వేర్లే కదా వీళ్ళు కూడా ఎదురు తిరగరు కేసులు అన్నట్టు భయపెట్టించి ఈ రకంగా సెటిల్మెంట్. ఒక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఒక ఎంప్లాయ్ తను ఇక్కడ వచ్చి ఒక ఉద్యోగం చేస్తూ ఈరోజు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, తనకు బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి దాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు దీనికి లోన్స్ అవన్నీ ఏ విధంగా వస్తున్నాయి అంటే ఇక్కడ మళ్ళీ మనం సర్వేర్ గురించే మాట్లాడాలి. ఇక్కడ పెద్ద దొంగ ఎవరు? సర్వేయర్. ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్పి నివేదిక ఇచ్చింది ఎవరు? సర్వేయర్. వాస్తవానికి 12 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి. నేనైతే మరి 6 సర్వే నంబర్ వేసి 32 విల్లాలు కట్టి నువ్వు ఏ విధంగా అమ్మినావు? ఇప్పుడు నేను ఏమంటున్నా తెలుసా అన్న, సరే తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ కబ్జా అయినా కానీ నేనైతే కబ్జాగాలే తప్పు కాదంటున్నానా, మీరు దానికి ఒప్పుకుంటారా? కబ్జాగాలే తప్పు, కబ్జాగాలే తప్పు కాదు. మరి కబ్జాగాలే తప్పే కాదు. ఎందుకు తప్పు కాదు? అధికారులే తప్పు అంటారు పూర్తిగా. అవినీతి అధికారులు ఉన్న రోజులు ఈ కబ్జాగాళ్ళు పేట్రేగిపోతూ ఉంటారు, ఎక్కడ ప్రభుత్వ భూములు మిగలకుండా తినేస్తూ ఉంటారు. దానివల్ల అమాయక ప్రజలు నాశనం అవుతుంటారు. ఇప్పుడు మీరు కూడా ఒక ల్యాండ్ గురించి చెప్పారు కదా షేర్లింగంపల్లిలో కబ్జాల గురించి. షేర్లింగంపల్లి మండల్ చందానగర్లో పెద్ద గంగారం పెద్ద చెరువు నాలా ఉంటుంది ఒకటి. అక్కడ సర్వే నంబర్ 188, 189, 174 ఈ 3 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమి. 189లో ఎకరం 7 గుంటలు, 188లో ఎకరం 7 గుంటలు. ఈ రెండు కూడా 2 ఎకరాల 14 గుంటల భూమి. ఇక్కడ ఎస్ఎస్ ఆంపోల్ హోమ్స్ అనే బిల్డర్ నాలా పక్కకు యథేచ్ఛగా ఆక్రమించుకొని బిల్డింగ్ నిర్మించేసాను. ఇప్పుడు అయినది కూడా తప్పు కాదన్న. ఎవరిది? అది కట్టిన. నేను అక్కడే చెప్తున్నా కదా మీకు, కబ్జాదారులది తప్పు కాదు. కబ్జాదారులది ఎట్లా తప్పు? పైసా పేకో తమాషా దేకో. ఇక్కడ అధికారులు నిజాయితీ అధికారులు ఉంటే ఇట్లాంటి అక్రమాలు జరిగాయి కదా. అయితే ఇప్పుడు వీళ్ళు రంగనాథ్ సార్ వాళ్ళ టీం కూడా వచ్చేళ్ళిందని చెప్పేసి అంటుండ్రు. ఈ సర్వే నంబర్ మీదకి ఇప్పటివరకు ఎవరు కూడా రాలేదు. షేర్లింగంపల్లి మండల్ రెవెన్యూకి సంబంధించి వాళ్ళు మాత్రమే ఆ స్థలాన్ని ఇప్పుడు చూస్తున్నారు. అంటే వాస్తవానికి స్థానికంగా కొందరు వదంతుల మరి ఏదో నాకు తెలియదు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ బిల్డర్కి సపోర్టింగ్ ఉంది. షేర్లింగంపల్లిలో ఇప్పటివరకు ఎన్ని గులగొట్టిందన్నా ఏమో షేర్లింగంపల్లి మాకేం షేర్లింగంపల్లికి వస్తుంది. అది మాదాపూర్ డివిజన్. మాదాపూర్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది, షేర్లింగంపల్లి మండలికి వస్తుంది. పెద్దవాళ్ళదే కులగొట్టింది అది ఒకటే కదా. ఎన్ కన్వెన్షన్ ఒకటే కూర్చుంది, ఇంకా వేరే టవర్ లేదు, కులగొట్టలేరు. లేదు, ఎక్కడ కూర్చున్నట్టు ఆధారాలు ఏమున్నాయి మీకు తెలియదా? షేర్లింగంపల్లి అని కాకుండా ఎక్కడ కూడా ఏ టవర్ కూర్చోలేదు. షేర్లింగంపల్లి మండల్లో పెద్ద వ్యక్తులది బడా వ్యక్తులది ఒక సెలబ్రిటీది కూలగొట్టిందంటే ఎన్ కన్వెన్షన్ ఒకటే. ఆ తర్వాత సున్నం చెరువు గుడిసెలు, అది కూడా ఇప్పుడు సున్నం చెరువు దగ్గర సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 26 ఎకరాల 23 గుంటల స్థలం. ఇప్పుడు ప్రస్తుతం 7-8 ఎకరాల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. మరి మీరు మొన్న చెరువుకు చాలా దూరం ఉన్నటువంటి బిల్డింగ్లు, అక్రమ షెడ్లు ఇవి కూల్చిర్రు. మరి చెరువుకు ఎదురుగా ఉన్నటువంటి విల్లాల జోలికి ఎందుకు పోలేదు? ఇంకా పక్క కూడా అంటే అది ఒక మాజీ మంత్రులది, రాజకీయ నాయకుల విల్లాలు, వాటి జోలికి పోతే వీళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది కదా. వాళ్ళ జోలికి ఇతనే పోరు కదా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు, అది అధికార పార్టీ, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఒకటే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఫామ్ హౌస్లు కానీ వీళ్ళ బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఏది కూలలేవు కదన్న. ప్రజలు కూడా అదే రకంగా అనుకుంటున్నారు. రాజకీయంగా మాట్లాడితే రాజకీయాల గురించి ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోలేము.
రాజకీయం పేద ప్రజలకు ఉపయోగపడని రాజకీయం. రాజకీయంగా నిరుపేదలకు ఏం ఉపయోగం ఉంది? అయితే వాళ్ళు ఓట్లు వేసే వరకే పనికొస్తారు. పేద ప్రజలు ఓట్లేసి ఇంటికి వచ్చి కూర్చున్నంత వరకే. ఓట్లేసి గెలిచిన తర్వాత మీరేవైతే పథకాలు అంటారు, ప్రభుత్వ హామీలు అంటారు, మీరు చెప్పినటువంటి ఇక నేను దాని గురించి మాట్లాడలేదు. లేదు, మాట్లాడాల్సి వస్తుంది అన్న. ఇప్పుడు ఎందుకంటే సమయం ఇది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడే దాదాపు 8-9 నెలలు అయిపోయింది. 6 గ్యారెంటీలు అన్నాడు కదా, 6 గ్యారెంటీలలో ఏం అమలైందన్న? ఒకటి బస్సు, ఒకటి ఇంకా నాకు తెలిసి ఫ్రీ బస్ ఒకటి, తర్వాత అదేంది ఉచిత కరెంటు 200 యూనిట్ లేదా అన్నారు. ఎంతమందికి వస్తుందన్నది? అది అర్హులైన అంటే ఇప్పుడు చూడండి, అక్కడ మీరు గమనించండి. ఇప్పుడు తూతూ మంత్రంగా ఒక 10 మందికి కేటాయించి 90 మందికి ఇవ్వట్లేదు. రైతు బంధు 1,00,000 మందిలో 10,000 మందికి ఇచ్చి 90,000 మందికి ఇవ్వట్లేదు. చెప్పు. రైతు బంధు కానీ రైతు బంధు ఎవరికి వేసిండ్రు? రైతు బంధు ఏ రైతులకు వేసిండ్రు? కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చిన అన్నట్టు నాకు కనిపించి తెలిసినంత వరకు అయితే కొంతమంది రైతులకైతే జరిగింది. పూర్తిగా అయితే 4.5 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతంలో కొంతమందికి నాకు తెలిసి ఒక 50 లక్షల మందికి కూడా రైతు బంధు మాఫీ అయిందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు మిగిలిన పథకాలు ఏవైతున్నాయో, ఇప్పుడు మహిళలకి 2,500, మహిళలకి 2,500 ఇస్తున్నారు. ఇప్పటివరకు దాని ఊసు లేదు. ఇంకోటి దివ్యాంగులకి పెంచుతా అని చెప్పేసి, ఈ వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పటివరకు అయితే 2,000 ఇస్తున్నారు. 4,000 రాలేదు. 2016 కేసీఆర్ 4,000 రాలేవు. దివ్యాంగులకు కూడా పెంచుతా అని చెప్పేసి అంటే మొన్న మందే కృష్ణ మాది గారు కూడా వాళ్ళు కూడా ధర్నా చేసిండ్రు. ఇప్పుడు వాస్తవానికి కొత్త గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ సంవత్సరం దగ్గర కావస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు. అంటే గత ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలకు తట్టుకోలేక రేవంత్ రెడ్డిని గెలిపించుకుని ఏదో మంచి చేస్తాడు, మంచి కాపాడుతాడు. కానీ వాస్తవానికి ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పడి ఒక 10 నెలలు కావస్తున్న సందర్భం కాబట్టి ఈ టైంలో రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే అవకాశం లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ అమలు పరుస్తున్న హామీలు ఈ 5 వినండి, 100 రోజులు చెప్పింది. అరే 100 రోజులు పక్క పెట్టండి, చాలా చెప్తారు ప్రజలు. ఇప్పుడు ప్రజలు 100 రోజులు నువ్వు పెట్టంగానే, నువ్వు ముఖ్యమంత్రి కాగానే 10 రోజులు వచ్చే అనలే, మనం అనలేము, వాళ్ళే అన్నారు. ముఖ్యమంత్రి అన్నాడు. ఒక ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది ఫెయిల్ కదన్నా. ముఖ్యమంత్రి అనేది ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు రాజకీయంగా కొన్ని ఉంటాయి, అమలు పరుస్తున్న హామీలు ఉట్టిగా కావు, దానికి కొంత ఖజానా కావాలి. అంటే ఇప్పుడు ఖాళీ బిందెలో ఏదో అన్నాడు, సెక్రటరియట్ లో లంకె బిందెలో బంగారు అన్నాడు. అలా మాట్లాడుతున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు కదా. అంతకుముందు తెలుసు కదా, 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, 5 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని చెప్పేసి, 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండని లాస్ట్ చెప్తున్నారు ఇప్పటివరకు. అంతకుముందు కూడా తెలుసు కదా, నువ్వు లంక బిందెలు అని చెప్పి వచ్చిన అనే రకంగా ప్రజలకు చెప్పడము అంటే కొన్ని నేను అమలు పరచలేను అనే రకంగా మెసేజ్ చేయడం కదా ప్రజలకి. ఇప్పుడు అప్పు ఉందని తెలుసు, వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు. అప్పు ఉందన్నాడు. ఎప్పుడైతే అప్పుడు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. మళ్ళీ ఇంకేంది, నేను వస్తే పరిపాలన కరెక్ట్ ఉంటుంది, ఏ దొంగలని నేను తీసుకొని అన్నాడు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అవన్నీ ఆయనకు వర్తిస్తలేవన్నా? ఇవన్నీ రాజకీయం కామనే కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మారినా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలని తీసుకోవడం అది కామన్, దాన్ని ఎవరు అడ్డుకోలేరు కదా. అంటే ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ ప్రజలు మార్పు కోసం అన్నప్పుడు కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేసి ఉండొచ్చనా? మార్పు కావాలని వేసారు. ఏం మార్పు వచ్చింది? మంచి మార్పు వచ్చింది కదా. ఎట్లా వచ్చిందన్న? ప్రజల్ని రోడ్డు మీద తీసుకురావడం. ఈయన కేసీఆర్ లాగానో, ఇంతకుముందున్న మంత్రుల్లాగానో, ఎమ్మెల్యేలాగానో దొంగల ముట్ట ఉండొద్దు, ఈయనను గెలిపిద్దాము, మంచిగా మాట్లాడుతున్నాడు, గట్టిగా ప్రశ్నిస్తుండు, కొట్లాడతాడు, జైలుకు కూడా పోయిండు అనే రకంగా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ మాటలు నమ్మి ఓటేసారు తప్ప నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమతో వేయలేరు కదన్నా. కేసీఆర్ మీద కొంచెం కోపంతో వేయించారు. మీరు ఇక్కడ గమనించాలి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ ముఖాలు చూసి కాదు,
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖం చూసి కూడా వేయలేరు. అవును. ఇక్కడ ఓటేసింది పేదలు కడుపు మంటతోని. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అమలుపరిచిన హామీలు, చేసిన పనులు అవి నచ్చక ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇక్కడ ముఖ్యంగా ఏమున్నాయి అంటేనా, అంటే ప్రభుత్వం మారడానికి కూడా ముఖ్యంగా కారణం ఏంటంటే పేదవాళ్ళు, నిరుద్యోగులు, ఒకటి రేషన్ కార్డు ఒకటి ఇస్తాన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడము, డబుల్ బెడ్రూము. ఇప్పుడు అక్టోబర్ నుంచి రేషన్ కార్డులు ఇస్తామంటారుగా, మరి చూడాలి అది ఎంతవరకు ఇస్తారు అంటున్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తారంట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు లాస్ట్ మీకు వేసే ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా, లేకపోతే ఈ హైడ్రా డ్రామాలతోని ఇంకా పేద ప్రజల్ని హింసిస్తుందా? ఇది ఎట్లా ఉంది? ఇదంతా ఒక నాటకీయ పరిణామంలో జరుగుతున్న పరిణామాలు. ఒక హామీని నెరవేర్చే సమయంలో ఇట్లాంటి డ్రామాలు సృష్టించి ప్రజలని మభ్యపెట్టి తిప్పేస్తారు. ఇప్పుడు ఈ రకమైన గొడవలు సృష్టిస్తే హామీల్ని జనాలు మర్చిపోతారు కదా. ఇప్పుడు మొన్న అదే కదా, ఇప్పుడు సున్నం చెరువుది గొడవ పెద్దగా తెలంగాణలో కాకుండా 2 రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో అంతా కూడా హైడ్రా అనేది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంట. సున్నం చెరువు దగ్గర పేద ప్రజలను కనీసం వాళ్ళు తినే సామాను కూడా తీసుకొని కూడా అనే రకంగా బదలాం కావడం వల్ల ఈ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గాంధీ గారు ఇంకా కొంతమంది కలిసి నాటకాలు ఆడుతుర్రు అనే రకంగా బయట ఈ రకంగా నడుస్తుంది. అంటే ఇది మర్చిపోవాలి అనే రకం వాళ్ళు ఒక డ్రామా తీశారు మళ్ళా. ఇప్పుడు మీరు అక్కడనే చూస్తున్నారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు ఏంది, ఏమన్నా ఐడియా ఉందా ఆయన? కానీ ఎమ్మెల్యే గాంధీ గారు నాకైతే తెలియదు ఏ పార్టీలో. ఎందుకంటే మొన్న ప్రపంచమే ఒక్క దగ్గరగానే వచ్చిండ కులగొన్న ప్రపంచమే చూసింది. పాడి కౌశిక్ రెడ్డి, అరికెపుడి గాంధీ మధ్యలో జరిగిన మంటల దుమారం ఏ స్థాయికి పోయినాయో అందరికీ తెలిసిందే. వాస్తవానికి అరికెపుడి గాంధీ నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అంటుండు. పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉంటే మరి నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా పెట్టి నీ మెడల కండువ కప్పి తెలంగాణ భవన్కి తీసుకుపోతా అని చెప్పేసి అన్నాడు. మరి ఆ విషయం ఈ విషయంలో ఇద్దరికి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మాటలు మాత్రం చాలా దూరం పోయినాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే అంటన్నా 39 సంవత్సరాల యువకుడు 69 సంవత్సరాల వృద్ధుడు అన్నట్టు పోయింది. తొడగొట్టులు, ఛాలెంజ్ చేసుడు, దమ్ములు, గేట్ ఇరగొట్టుడు, బాలకృష్ణ, ఏంది చిరంజీవి, ఇంద్ర, ఇవన్నీ డైలాగులు కొట్టిండ్రు. కానీ ఈ కూలుస్తుంటే ఒక్క దగ్గర కూడా పోలేడు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ తొడగొట్టడాలు, ఈ మీసాలు తిప్పడాలు ఇవన్నీ ప్రజలకు అమలు పరుస్తామన్న హామీలపైన, ప్రజలకున్న సమస్యలపైన, ప్రజలకు చేస్తామన్న పనులపైన మీరు మీసాలు తిప్పండి, తొడలు కొట్టండి. అంతేగాని మీరు పోట్లాడుకొని తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయకండి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గొడవ అయిన తర్వాత చాలామంది అంటే ప్రతిపక్షంలో కానీ ప్రజలు కానీ ఏమనుకుంటారంటే, ఇన్ని తొడలు కొట్టడానికి వస్తుంది, మీసాలు తిప్పుతున్నారు, 100 బండ్లు వేసుకొని పోయి కౌశిక్ రెడ్డి ఇంటి మీద కొట్టడానికి పోయింది. కానీ మేము ఇక్కడ కూలగొడుతుంటే మేము ఏడుస్తుంటే ఫోన్ చేసి ఎత్తలేరు, మా దగ్గరకు వచ్చి సరే ఆడు ఇస్తాడా ఇయ్యడా వేరే దగ్గర తర్వాత సంగతి, కానీ కనీసం వచ్చి మాకు భరోసా ఇచ్చిన రాజకీయ నాయకులు కూడా లేరు. ఎమ్మెల్యే అయితే పూర్తిగా విఫలం అన్నట్టు మాట్లాడుతున్నారన్న. వాస్తవమే. ఇప్పుడు గత కొన్ని రోజులుగా షేర్లింగంపల్లి వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తుంది. కానీ ఆ ప్రకంపనలు పేద ప్రజలపైన సృష్టిస్తుంది, పెద్ద బడాబాబుల మీద కాదు. కనీసం వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ గోడలోని ఒక ఇటుకను కూడా తీయలేకపోతుర్రు. మీరు చేయాల్సింది పేద ప్రజల ఇల్లు కాదు కూల్చాల్సింది. వాస్తవంగా ముందు ఎవరైతే అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ తర్వాత నిజ నిర్ధారణ తెలుసుకొని పేద ప్రజలకు ఎవరైతే మోసపోయి కొనుక్కురో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ ఇల్లు కూల్చండి. ఇది ముఖ్యంగా హైడ్రా చేయాల్సిన పని. ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాకుండా పటాన్చెరు, కుక్కడపల్లి, రాజేంద్ర నగరు, మేడ్చెల్ ఇవన్నీ దగ్గర కూడా, ఎల్బీ నగర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయన్న. పెద్ద టవర్లు ఉన్నాయి. ఒక్క టవర్ కూడా ఇప్పటివరకు మిషన్ పోలేదు. మన షేర్లింగంపల్లి అయితే అసలే రాలేదు అక్కడ. అంటే దీనికి ఇప్పుడు షేర్లింగంపల్లిలో కొన్ని బడా సంస్థలు అక్రమంగా నాలాల పైన, బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో 30, 40, 50 ఫ్లోర్ అంతస్తుల బిల్డింగ్లు కడుతుర్రు. ముందు ఈ హైడ్రా అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ముందు వాళ్ళని కూల్చండి. ఇప్పుడు షేర్లింగంపల్లి మండల్ గోపీనగర్లో
గోపి చెరువులో ఆక్రమణకు గురైంది. అరవిందోడు కడుతుండ మరి వాళ్ళపైన చర్యలేవి? అదే వస్తా అని చెప్తున్నట్ట. మరి గంగారం చెరువు 60 ఎకరాల విస్తీర్ణం. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి ఎంత ఉంది, 30 ఎకరాలు కూడా కనిపించదు. అవును, గంగారం చెరువు చిన్న ఉంది. మరి వాటిపైన చర్యలు తీసుకోరా? ఎవరెవరు ఆక్రమించారో చూడరా? మరి ఇప్పుడు గంగారం పెద్ద చెరువుకు సంబంధించిన ఒక నాల చందానగర్ శ్రీదేవి థియేటర్ మీదుగా పోతుంది. అక్కడ 188, 189 సర్వే నంబర్లు ఉన్నాయి. అవి కూడా ఆ నాలకు వస్తాయి. ప్రభుత్వ భూమి ఇప్పుడున్న ధరని రికార్డులో క్లియర్గా 189 ప్రభుత్వ భూమి అని చెప్పి క్లియర్గా ఉంది. అంటే కట్టడం పూర్తయిందన్నా? మొత్తం పూర్తయింది. ఉంటుండే ఎవరు కట్టడం పూర్తయింది. కొంతమంది జనాలు వచ్చిర్రు, ఇంకా అమ్మకానికి నడుస్తున్నాయి. అది ఎట్లా నాల పక్కకు ఉందా? నాల పక్కకే ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటుందన్నా? ఉంటుంది 188 సర్వే నెంబర్ వచ్చేసి ఎకరం 7 గుంటలు ఉంటుంది. 189 వచ్చేసి ఎకరం 7 గుంటలు ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వ భూమి అది? పూర్తిగా ప్రభుత్వ భూమి. ఎవరికి? ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రశ్నించడం జరిగింది. మీ సర్వే నెంబర్ ఎంత అండి, మీరు ఇది ప్రభుత్వ భూమిలో కడుతున్నారంటే లేదు ఇది మాకు రెవెన్యూ శాఖ మాకు సర్వే చేసి ఇచ్చిన భూమి, మాది 176 సర్వే నెంబర్ అంటాడు. అతను చెప్పేది 176 అంటాడు. కానీ వాస్తవానికి 176 కాదు, 186. మీరు శాటిలైట్ మ్యాప్ ఓపెన్ చేయండి, మీరు సర్వే చేయండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదైతే సర్వే చేసిన ఉందో వాస్తవానికి 188 అనే సర్వే నంబర్ ముస్లిమ్స్ గ్రేవ్ యార్డ్కి కేటాయించిన స్థలం. ముస్లిమ్స్ శ్మశాన వాటిక కోసం ఇచ్చిన స్థలం. అది ఎంత ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళకి ఎకరం 7 గుంటలు ఇచ్చారు. 188 సర్వే నంబర్. ఆ 188 సర్వే నంబర్ ఏదైతే గ్రేవ్ యార్డ్ ప్లేస్ కూడా కబ్జా చేసి గ్రేవ్ యార్డ్ కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక మైనార్టీ సభ్యులు మాకు కేటాయించిన స్థలం మాకు ఇప్పించండి అని చెప్పి గత 2 సంవత్సరాలుగా నాకు తెలిసి 2 సంవత్సరాలు అవుతుంది మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒకనొక సందర్భంలో నాకు వాళ్ళు కలిసిరు, ఏమైందన్నా మీరు ఇంత తిరుగుతుర్రు అని చెప్పేసి నేను అడిగితే మా కులానికి అంటే మా ముస్లిం మైనార్టీ సభ్యులకు ఏదైతే శ్మశానం ఉంటుందో ప్రభుత్వం 188 సర్వే నెంబర్ మాకు కేటాయించింది. కానీ ఇప్పటికీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, మాకు పేపర్ల వరకు ఇచ్చారు కానీ పొజిషన్ ఇస్తలేరు అని చెప్పేసి మేము తిరుగుతున్నామని చెప్పేసి అన్నాం. ఇదే విషయమై స్థానిక ఎంఆర్ఓ వెంకారెడ్డి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వెంకారెడ్డి గారు, ఆయనకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి సార్ ఇది ఎకరం 7 గుంటలు నాలాకు ఆనుకొని ఉంది, ఇది ప్రభుత్వ భూమి, ఒక్కసారి మీరు చూడండి అంటే ఆయన ఏం చేస్తాడు, ఆర్ఐని పిలుస్తాడు. ఆర్ఐ శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన కూడా చెప్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మా సర్వే చెప్పినా స్కెచ్ ఇస్తాడు, ఇంక ఇయ్యలేదు అంటే ఈ మాటలతోనే కోటలు దాటేస్తారు కానీ పనులు మాత్రం చేస్తలేరు. ఎన్ని నెలలు అయిందన్నా మీరు చెప్పి కూడా? మేము చెప్పి దాదాపు 1 నెల అవుతుంది. అంటే మా దృష్టికి వచ్చిన తర్వాత మీరు షేర్లింగంపల్లిలో ఉన్న ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి ఈ హైడ్రా రాకముందు నుంచి కూడా మీరు చాలా సర్వే నంబర్లు ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, వీళ్ళందరికీ కూడా మీరు కలిసి ఆర్డీఓ గారికి కూడా ఇచ్చినట్టు సమాచారం ఉంది. నిజం వాస్తవానికి షేర్లింగంపల్లిలో ఆక్రమణకు చాలా భూములు ఉన్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. చెందిన షేర్లింగంపల్లిలో తెలంగాణ వ్యాప్తంగా షేర్లింగంపల్లి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక్కడ అన్ని విధాలుగా అధికారులకు బాగుంది, అంటే మీకు అర్థమైంది, అన్ని విధాలుగా బాగుంది. అదే అందుకే ఇక్కడ నుంచి అధికారులు వేరే దిక్కు పోనీకి కూడా అంత ఉత్సాహం చూపరనే. అంతే కదా, మాదాపూర్ ఏరియా ఒకటి చాలు మాకు అనే రకంగా. మాదాపూర్లో కూడా చాలా ఉన్నాయన్న ఇల్లీగల్గా. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలు సర్కిల్ 21లో ఏదైతే అయ్యప్ప సొసైటీ ఉందో అది ఒక గురుకుల్ ట్రస్ట్కు సంబంధించిన భూమి. ఆ ప్రాంతం పూర్తిగా కొంచెం కాదు పూర్తిగా ఆక్రమణకు గురైంది. అదే ఈ కూల్చివేతలు, ఈ ప్రభుత్వ భూమిలో ఇది ఏదైతే మాదాపూర్కి సంబంధించిన భూమిలో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూలగుట్టకుండా ఉండాలనే రకంగా ఆలోచన చేసే ఎమ్మెల్యే గారు పార్టీ మారిందని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఆ విషయం అయితే మాకు తెలియదు. ఎమ్మెల్యే గారు చూసిరా వీడియో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కండువా కప్పుకుంది? కండువా అంటే నేను పేపర్లో చూసిన ఫోటో, పేపర్లోనే వీడియోలు కూడా ఉన్నాయి కదా. మేము చూసేది ఎక్కడ, పేపర్లోనే చూసి. ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన రోజు ఏమని చెప్పినా పార్టీ మారినట్టున్నారా? వెనకాల కార్పొరేటర్లు కూడా ఉన్నారు కొంతమంది, పార్టీ నాన్నే శ్రీనివాస్, మన చంద్రనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు. ఇతను కూడా వెళ్ళిండు. అప్పుడు మీ పార్టీ మారినట్టు స్పష్టంగా. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే అరికెబుడి గాంధీ ఉన్నాడో ఆయన పార్టీ మారినా అంటుండు, మారలేను అంటుండు. వాస్తవానికి ఆ విషయం అందరికీ తెలిసిందే, రాజకీయంగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు
కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య ఎందుకు గొడవ జరిగింది? ఈ నువ్వు పార్టీ మారలేమంటున్నావు కాబట్టి మీ ఇంటికి వచ్చి నీ కండువా కప్తా కేసీఆర్ దగ్గరికి మరి దానివల్ల దుమారం రేగింది. అయితే నేనేమంటున్నాను, ఇప్పుడు వాళ్ళ ఫేస్బుక్ లో దీంట్లో కూడా పార్టీ మారినట్టు స్పష్టంగా ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నా. దీని గురించి అరికెపూడి గాంధీ పార్టీ మారిందా లేదా అనడానికి నా నోటితో కాకుండా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే అంటున్నా. ఇప్పుడు సరే అంతమంది నేర్చుకొని వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడ్డాడు, ఇద్దరిది తప్పే, ఎవరిని సమర్థించేది లేదు. ఎందుకంటే ఇద్దరు మాటలు ఓవర్ యాక్షన్ ఉన్నాయి. కౌశిక్ రెడ్డి కూడా కొన్ని మాట్లాడడం అది కూడా తప్పే. కానీ ఇప్పుడు కండువా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు కప్పింది కదన్నా, ఆ కండువానే నాకు కప్పింది దేవుని కండువా అంటుండు. అవును, ఇది కూడా మేము చూసినాం. ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన కండువాది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని చెప్పి మీడియా ముఖంగా చెప్పిండు ఆయన. ముఖ్యమంత్రి గారు పూజారియా, ఆయన ఉన్న నిలయము గుడియా, లేకపోతే వెనకాలన్న కార్పొరేటర్లు వాళ్ళే జాయిన్ అయిందా, నువ్వు జాయిన్ కాలేవా? ఇప్పుడు ఇక్కడ ఒకటే అండి, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వస్తే ఓడిపోతారని ఆలోచించినట్టేనా? ఇప్పుడు అదంతా ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు ఓడిపోతావు చెప్పలేదు. ఈ ప్లాన్ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కూడా ఇచ్చింది కదా, అవును, ఉప ఎన్నికలు పక్కా రాబోతున్నాయి, ముందులాగా లేదు పరిస్థితి. అప్పుడు 12 మంది మారిండ్రు కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ మైండ్ సెట్ వేరే, అలా తీసుకున్న విధానం వేరే. అప్పుడు అంతా విలీనమైంది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు 100% ఉప ఎన్నిక వస్తుంది అనే రకంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే షేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత నేను పార్టీ మారాలని చెప్పేసి ఈ డ్రామాలు ఆడుతున్నట్టు చెప్తున్నారు షేలింగంపల్లి ప్రజలు, అంతేనా? నేను ఏమంటున్నా అంటే, స్థానికంగా నేను కూడా షేలింగంపల్లి వాసిని కాబట్టి రాజకీయ నాయకులపైన నేను అభాండాలు అయ్యా. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నేను చెప్తున్నామంటే వినండి. నేను అట్లా కాదు, నేను అభాండాలు వేయను, నేను మాట్లాడనంటే కాదని. ఎందుకంటే మనం ఏదైతే ప్రశ్నించే తత్వం ఉండి మనకు నిజాలు తెలిసి కూడా మనం చెప్పకపోతే మనం ఏమవుతామంటే, ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు టైప్ అవుతాం. రాజకీయంగా ఎదగడానికి పార్టీలు మారుతుర్రు, దానివల్ల పేద ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. అదేనా, ఇదే నా ఆన్సర్. ఇది రాజకీయంగా ఎదగడానికి, ప్రజలకి న్యాయం చేయడానికే నేను పార్టీ మారినా అని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇచ్చిండు. అర్థమవుతుందా? టీడీపీ వెళ్ళినప్పుడు, తర్వాత బీఆర్ఎస్లకి, తర్వాత అవన్నీ కామన్. ఇక రాజకీయంగా ఒక నాయకుడు ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలవాలంటే ఇలాంటి మార్పులు సాధారణం అని చెప్పేసి అంటుర్రు. వాస్తవమే కదా. మన ఇప్పుడు ఏదైతే షెల్లింగపల్లి ఎమ్మెల్యే గారికి కూడా కొద్దిగా ఓపిక తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆ ప్రజలు కూడా అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం హైకోర్టు కూడా మీకు తెలిసిందే ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విషయంలో స్పీకర్ గారికి కూడా నోటీస్ పంపించడం జరిగింది. 4 వారాల్లో మరి రాబోయే 4 వారాల గడువు, ఆ గడువులోగా మీరు చర్యలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పి కూడా కోర్టు చర్యలు తీసుకుంటా అని అడగలేదు. ఏంది అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు మారిందా లేదా అనేది చెప్పమన్నారు తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత ఆ స్టేజ్ ఇప్పుడు పెట్టలేరు. సో స్పీకర్ గారికి ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడుకోకుండా పేద ప్రజల గురించి మనం మాట్లాడుకుంటాం. నేనేమంటున్నానా, ఇప్పుడు ప్రభుత్వానికి కానీ రంగనాథ్ సార్కి, ప్రజలకి ఈ హైడ్రా విషయంలో, ఈ కూల్చివేత విషయంలో ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సిందంటే, ప్రతిపక్ష నాయకులు ఎందుకు వస్తలేరు, పేదవాళ్ళ తరపున ఎందుకు మాట్లాడతలేరు అనేది కూడా మీరు చెప్పండి. లాస్ట్ ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఈ చర్యలపైన ఎవరికి మాట్లాడడానికి రైట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఏదైతే చర్యలకు పాల్పడుతుందో కరెక్టే, వాస్తవానికి నిజమే. కానీ ఆ చర్యల్ని ఇంకో విధంగా చేయాలి అనేది నా అభిప్రాయం. ఏ విధంగా అంటే, ప్రతిపక్షం ఎందుకు మాట్లాడొద్దన్నా, ఎందుకు మాట్లాడొద్దంటే, ఇప్పుడు అక్కడ ఉన్న స్థలం వాస్తవానికి ప్రభుత్వ భూమి. ఇప్పుడు ప్రతిపక్షము ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఏ రకంగా చేయవచ్చు అనేది అంటే, పేదవాళ్ళు నష్టపోతున్నారు కదా, వాళ్ళకు వేరే దగ్గర ఎక్కడన్నా చూపించండి. మీరు సడన్గా వచ్చి రాత్రి 3 గంటల టైంలో వచ్చి, 4 గంటల టైంలో వచ్చి పిల్లలను ముసళ్ళను చూడకుండా తీసి పడేస్తే దీని గురించి మాట్లాడొచ్చు కదా. నేను చెప్పేది అదే. ఏదైతే చర్యలు తీసుకుంటారో ఈ చర్యల్ని మార్చండి. ముందు అధికారులపైన చర్యలు తీసుకోండి. ఏదైతే ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కావడానికి కారణమైన వ్యక్తి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఆ తర్వాత
ఎవరైతే ఆక్రమించిర్రో వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ఆక్రమించుకొని నిర్మించి అమ్మిర్రో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఏం తెలియని అమాయకులు మాకంటూ ఒక సొంత ఇల్లు వస్తుంది అని చెప్పి అప్పులు చేసి కాయ కష్టం చేసి అప్పులు చేసి కొనుక్కొని ఉంటున్న సమయంలో మీరు ఈ విధంగా వచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దాడులు చేసి కూల్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సరే ఇంకా ముందు శనివారం ఆదివారం వస్తే చాలామందికి ఇట్లా గుండెలో భయం అయిపోతుంది, హైడ్రా ఎక్కడ వస్తుందని చెప్పేసి. అంటే ఈ నాలల పక్కకి చెరువుల పక్కకు ఉన్న వాళ్ళు కానీ టవర్లు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు హైడ్రా వాళ్ళు సరే అంత దుర్మార్గంగా వివరిస్తున్నారు కదా, వాళ్ళ తీరుని పేద ప్రజల పట్ల ఏ రకంగా ఉండాలి కొంచెము అనేది చెప్పగలుగుతారా? ఏ రకంగా ఉండాలి అని అంటే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నా. సామాను తీయమంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి తీయలేరు కదా, ఇప్పుడు వీళ్ళు డ్యామేజ్ చేయడం అదే చెప్తున్నా. ఇక్కడ చూడండి, మీరు పెట్టిన వీడియో ఒక్కసారి చూడండి, ఇది జూమ్ చేస్తారు ఒకసారి, జూమ్ అవుతుందా ఇది? ఇప్పుడు ఈ విల్లా ఇక్కడ కూలుస్తుర్రా, ఇక్కడ ఎన్ని రెండు, అవును, వీటిని ఏమంటారు అంటే హిటాచీలు అంటారు. హిటాచీలు ఒకటి కూల్చడం ఒకటి లాగడం, ఈ రెండు ఇక్కడ చేస్తున్నాయి. ఈ ప్రాంతం కనిపిస్తుందా, ఇది డీసీఎం. అంటే 1 2 3 4 4 ఇంట్లో సామాన్లు ఖాళీ చేసుకుంటారు. అంటే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కూల్చే ఇంట్లో సామాన్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు తీయలేరు. నిన్న ఈ ప్రాంతంలో నేనున్నా, ఇంకా ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తీయలే, వాళ్ళని బయటికి లాగి బయట దూరం నుంచోబెట్టి వాళ్ళ ఇల్లు కూలుస్తున్నారు. అంటే వాళ్ళకు కనీసం వాళ్ళ ఇంట్లోని వస్తువులు తీసుకొని పక్కకు జరిగేంత సమయం కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాలన్నా సమయం ఇవ్వాలి. వాళ్ళకు నోటీసులలో మేము పలానా టైంకి వస్తున్నాం, మేము కూలుస్తున్నాం, అది ప్రభుత్వ భూమి అమ్మా, మీరు ఎట్లా కొన్నారో మాకు తెలియదు, మా భూమిని మేము స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకు ఒక 2 రోజులు గడువు ఇవ్వాలి కదా. ఆ 2 రోజుల సామాన్ తీసుకుంటారో మరి ఏమైనా చేసుకుంటారో, ఒకవేళ తీయని పక్షంలో మీకు బలవంతంగా కూల్చండి. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం మీద విసుగు చెందనీకే కూడా కారణం ఏంటంటే ఇగో ఇంత దర్జాగా గవర్నమెంట్ బండి పెట్టుకుని నిలబడ్డారు, పోలీస్ ఆఫీసర్లని హైడ్రా టీంని పెట్టుకొని కొలగొడుతుండ్రు. ఇదే అధికారిగాళ్ళు వీళ్ళే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే వీడికి వచ్చిండ్రు, ప్లేస్ చూసుకున్నారు, వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, నల్లలు ఇచ్చిండ్రు, ట్యాక్స్లు అన్ని వసూలు చేస్తున్నారు. మీకు ఇక్కడ విషయం చెప్తా, ఇగో ఈ ప్రాంతంలో ఈ షెడ్ కనిపిస్తుందా, ఇతను ఈ మండల్ సీనియర్ సర్వేయర్, ఈ భూమిని సర్వే చేసింది కూడా ఇతనే. ఈ షెడ్ కనిపిస్తుందా, ఇతను పింక్ షర్ట్ పక్కన ఇతనే. వీళ్ళందరి దగ్గరుండి మరి చోద్యం చూస్తుర్రు. ఇతనికి తెలుసు ఇది సర్వే నెంబర్ 12, ఇది ప్రభుత్వ భూమి. బడానా పేరు నాకు కొంచెం గుర్తులేదు పేరు, కానీ ఆ ఏరియా సీనియర్ సర్వేయర్. ఓకే, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పేరు ఏదో ఉంది, నాకు నోటెడ్ లేదు. ఈ ప్రాంతంలో సర్వే నెంబర్ 6 వేసి ఇది ప్రైవేట్ భూమిగా సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఆ వ్యక్తి. ముందు అతని పైన చర్యలు తీసుకోండి. ముందు అమీన్పూర్లో ఇది ఒక్కటే కాదు, కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. 896 సర్వే నెంబర్ నుంచి 2010-12 సర్వే నెంబర్ వరకు కొన్ని లావణ్య పట్ట భూములు ఉన్నాయి. అందులో చాలా వరకు క్లియరెన్స్ ఇచ్చింది కూడా ఈ సర్వేయర్. అమీన్పూర్ అతను పాండురంగారెడ్డి గారిది కులగొట్టింది కదా, అది అతని భూమేనా లేకపోతే? అది వాస్తవానికి అతను కొనుక్కున్న భూమి. 427 సర్వే నెంబర్, 427 ప్రైవేట్ భూమి అది. మళ్ళీ ఇట్లా అక్రమంగా కూలగొట్టింది కదా ఆయనది కూడా. అదే కదా, హైడ్రా చర్యలు అనేది కొంచెం నిజాయితీగా సరిగ్గా ఎంక్వైరీ చేసి మీరు కూల్చండి. సరే, చూస్తున్నది ప్రజలారా, ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో నడుస్తున్న హైడ్రా గురించి వీళ్ళ పనితీరు, వీళ్ళ విధానము కొంచెం మార్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు ఏంటంటే ఒకవేళ గుడిసెలు, పేదల గుడిసెలు కానీ ఇల్లులు కానీ తీసేయాల్సి వస్తే మీరు వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఎట్లయినా తీయం సామానే అంటారు కొంతమంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి. మీ టీం నుంచైనా పక్కకు పెట్టిన కానీ మీరు క్రూరంగా అట్లా ఆ రకంగా మీరు వాళ్ళ దగ్గర నడుచుకోకండి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఆల్రెడీ ప్రజల దగ్గర చాలా చీప్ అయిపోయినారు ముఖ్యమంత్రి గారు, రంగనాథ్ గారు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళే అట్లనే పెడుతుండ్రు, కేవలం పేదోళ్ళ మీదే పడ్డరు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా.